హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాటర్డే వీడియో అనమాట. మా ఏరియాలో సాటర్డే రోజు ఇక్కడ మార్కెట్ ఉంటుంది, సంత అనమాట. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చాలా తక్కువ ప్రైస్ నుంచి కూడా మనకు అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది మార్కెట్. నేను ఎప్పుడూ వెళ్ళను, ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తానమాట. సో ఇక్కడ ఆకుకూరలు అయితే లైటింగ్కి మొత్తం ఇలా షైనీగా వస్తుందన్నమాట. బాగా ఫోకస్ ఎక్కువైంది, క్లియర్ అయితే కనిపెట్టలే. ఇక్కడ ఆకుకూరల దగ్గర అయితే గోంగూర, ఇంకా చుక్క కూర, మెంతి కూర, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ తీసేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకా ముందుకైతే వచ్చేస్తాను అనమాట. ఈరోజు మా దేవాంశ్ కూడా వచ్చాడు మాతో పాటు. వాడికి ఏమో టాయ్స్ కావాలి అని అంటే తీసుకొచ్చాను. సో ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయో కదా, డెకరేటివ్గా ఇంట్లో పెడతాం కదా ప్లాస్టిక్వి ఫ్లవర్ వాజులు. చాలా బాగున్నాయి చూడడానికి, సూపర్గా కనిపిస్తున్నాయి. చాలా లైటింగ్ వల్ల ఫోకస్ చాలా బాగుంది. సో ఇవైతే నెక్ సెట్స్ మనకు 200-300 నుంచి స్టార్ట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. మంచి శారీస్ మీదకి మంచి లుక్ వచ్చేవి అయితే పెద్ద పెద్ద నెక్లెస్లు సెట్స్ అయితే ఉన్నాయి. చాలా సూపర్గా ఉన్నాయి. నేనైతే ఈసారి తీసుకోలే కానీ నెక్స్ట్ టైం చూద్దాము. సో ఇక్కడైతే చూడండి దోసకాయలు, క్యాబేజీ, బీరకాయ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఎవ్రీ సాటర్డే మా ఏరియాలో పెడతారు. ఇంకా ఈ 5 నుంచి ఫుల్ రష్ ఉంటుంది. మేము వచ్చేసి ఆ రష్లో ఎందుకులే, వెహికల్స్ కూడా ఫుల్ వస్తాయి, దుమ్ము వస్తూ ఉంటుంది అని చెప్పేసి మేము 8:30-9కి అయితే వచ్చాము. ఇంకా 9 అవడంతో టైం ఇంకా రష్ కూడా కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఫ్రీగా ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది మాకు ఈ మార్కెట్. ఇంకా లాస్ట్ వరకు అయితే అలా వెళ్ళిపోయి మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. సో ఇంకా ఆకుకూరలే ఎక్కువ తీసుకున్నాను, వేరే వెజిటబుల్స్ అయితే నేనేం తీసుకోలేదు ఈరోజు. మా ఇంట్లో వెజిటబుల్స్ తీసుకున్న పిల్లలు అసలు సరిగ్గా తినరనమాట. మా దేవాంశ్ గడు ఏది తింటాడో అదే మేము తినాలి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వంకాయలు, ఇవి మనం వంకాయ పచ్చడి చేస్తారు కదా ఆ వంకాయలు అనమాట. భలే అనిపించాయి చూడ్డానికి, అయితే చాలా బాగున్నాయి. తీసుకుందామని అనుకున్నాను కానీ చాలా ప్రైస్ ఎక్కువ చెప్పేసరికి అంత వేస్ట్ అయిపోతుంది. కేజీ అంటే ఏం తీసుకుంటాంలే అని నేను డ్రాప్ అయిపోయాను, తీసుకోలేదు. ఇంకా నేను ఆకుకూరలు వాటితో పాటు ఒక 1/2 కేజీ టొమాటో, అలాగే పచ్చిమిర్చి ఇదే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. గ్రేప్స్, ఇంకా వాటర్ మిలన్, దానిమ్మ, అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ కూడా, బ్యాంగిల్స్ దొరుకుతాయి, నెక్ సెట్స్, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఎవ్రీ సాటర్డే పెద్ద సంత జాతరే అనుకోవాలి ఇక్కడ మా ఏరియాలో అయితే. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా వీక్లీ 1 డే అయితే ఏదో ఒక ఏరియాలో మార్కెట్లో అయితే ఇలా ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది షాపింగ్, ఇట్లా కుకింగ్కి సంబంధించిన షాపింగ్ చేసుకోవడానికి. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా 1 వీక్కి సరిపడా తీసేసుకుంటూ ఉంటాం కదా. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఎక్కడ చూసినా ఆకుకూరలు, టమాటాలు, ములక్కాళ్ళు అన్నీ భలే బాగున్నాయి. చూస్తే అన్నీ తీసేసుకోవాలి అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు ఏమి వండాలా, పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఈరోజు ఏమి వండాలా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని కూరగాయలు ఉన్నా కూడా ఏది వండాలో అర్థం కాక మళ్ళీ అందులో కూడా కన్ఫ్యూజన్ మనకు. కానీ ఇక్కడ చూస్తే అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. గ్రేప్స్ చూడండి మంచి గ్రీన్ కలర్లో సూపర్గా ఉన్నాయి, గ్రీన్ గ్రేప్స్. సో
సో ఇక్కడ చూడండి శారీసు, నైటీలు, డ్రెస్సులు, చున్నీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తారు. చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తుంటాను అనమాట. డైలీ యూజ్ వాడతాం కదా బట్టలు, అవైతే మనకు ఇక్కడ దొరుకుతాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో ఇక్కడైతే పువ్వులన్నీ మంచిగా కవర్లలో మూటలు కట్టేసి అమ్మడానికి అయితే పెట్టారనమాట. మల్లెపూలు అయితే సూపర్ స్మెల్ వస్తున్నాయి, ఇక్కడ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి ఆవకాయ పచ్చళ్ళు అనమాట. ఇక్కడ అమ్ముతున్నారు మార్కెట్లో, హోమ్ మేడ్వి చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. నేనైతే 2 పచ్చళ్ళు అయితే తీసుకున్నాను, 2. ఒకటి వచ్చేసి నువ్వులు విత్ మామిడికాయ ఆవకాయ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చి చింతకాయ పచ్చడి, అవి 2 తీసుకున్నాను. ఇవి టేస్ట్ ఉంటే నెక్స్ట్ టైము నేను ఉసిరికాయ అలాగే మ్యాంగో ఫ్రెష్వి అవి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇవి బాగుంటాయి టేస్ట్. సో అది అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. గోంగూర పచ్చడి, పండు మిర్చి, టొమాటో అన్ని పచ్చళ్ళు అయితే ఉన్నాయి. చూడ్డానికి భలే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారా వంకాయలు, గుత్తి వంకాయలు అనమాట. గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా, మసాలా కూర. సో అవన్నీ చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, టమాటాలు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. మా మార్కెట్లో అన్నీ దొరుకుతాయి, లేదంటూ ఏది ఉండదు. అలాగే ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి కూడా దొరుకుతాయి. బట్ ఆ సైడ్కే మేము పోం అనమాట. ఎప్పుడు తీసుకోము, ఇంట్లో తినం కాబట్టి అసలు తీసుకోమన్నమాట. సో క్యాప్సికము, ఇంకా కాకరకాయలు అన్నీ వెరైటీస్ ఉన్నాడు. మా దేవాంశ్ గడ అయితే ఇక్కడ ఏవో టాయ్స్ అయితే తీసుకున్నాడు, దానికోసమే వచ్చాడు ఈరోజు అయితే మార్కెట్కి మాతో పాటు. సో వాడికి ఇప్పకపోతే ఇంకా వాడు ఊరుకోడు కదా, అప్పటికే కొంచెం ఏడిపించాడు. సో ఇంకా వాడికైతే కొనిపించేశాక ఇవన్నీ ఒక రౌండ్ వేసేసుకొని కావాల్సినవి అయితే తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. ఫ్రంట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చాలా బాగున్నాయి నెక్ సెట్స్ అయితే, చాలా నచ్చాయి. ఈసారి అయితే లేదు కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకటైతే తీసుకుందామని అనుకుంటున్నాను. 200 నుంచి ఉన్నాయన్నమాట. 200 నుంచి 1000, 2000 వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఆనియన్స్, ఇంకా ఫైనల్గా ఆనియన్స్. ఇంక ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మార్కెట్ అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.